హాయ్, ఈరోజు మన వీడియోలో అంశం ఏంటంటే హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వీడియో చేస్తున్నా. కూర్చో. ఏమిటి కేసు ఒకటి ఉంది సార్. కిటికీలోంచి కనపడుతుంది చూడు, కొండలు రెండు, అవి నావే సార్. ఒకసారి చూడండి. ఇది కాకుండా దాని పక్కదా రెండు నీయేనా? రెండు నాయే సార్. ఇది ఎంటర్ అయితే మరి ఏం ఆధారం ఉంది నీ దగ్గర? ఆ రెండు కొండలు నీ అంటున్నావు, మరి నీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఎదుటి ఏముంది ఇక్కడ? నువ్వు కొండల ముందు నిలబడి ఫోటో దిగావు. ఆ మాత్రానికి నీ కొండలు రెండు నీ అయిపోతాయా? ఒక ఆస్తి నీదని ప్రూవ్ చేసుకోవాలంటే అది నీకు ఎలా వచ్చింది? కొనుక్కున్నావా? వీళ్ళమ్మ ద్వారా వచ్చిందా, లేకపోతే వంశపారంపర్యంగా వచ్చిందా, గిఫ్ట్ కింద వచ్చిందా, అదే అసైన్డ్ ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చిందా, దాని స్వభావం ఏంటి అని అన్నీ నిర్ధారించుకోవాలి కదా. కోర్టుకు వెళ్ళాలంటే అన్నీ మనం చూసుకొని కోర్టుకి వెళ్ళి చెప్తే, ఇవన్నీ చూపిస్తే, నిరూపించుకుంటే అప్పుడు నీకు అవన్నీ ఆర్డర్ ఇస్తారు. అయినా కొండ కలిగి ఉండటానికి ఒక వ్యక్తిగతంగా ఒక ఇండివిజువల్కి అర్హత లేదు. మన అగ్రికల్చర్ ల్యాండ్ మధ్యలో కొండ ఉంటే వేరు, కాకుండా కేవలం కొండ నీ పేరు మీద ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది మైనింగ్ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. నీ పొలం మధ్యలో ఒక కొండ ఉన్నా దాన్ని మైనింగ్ చేయాలంటే మైనింగ్ పర్మిషన్ తీసుకోవాలి. అది నువ్వు అమ్ముకుంటానికి లేదు పర్మిషన్ లేకుండా. ఓన్లీ కొండ నీ పేరు మీద ఉండాలి అంటే నువ్వు మైనింగ్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర లీజుకి తీసుకోవడం తప్ప సొంతగా కొండ ఉండటానికి ఇండియాలో ఎవరికి కూడా అవకాశం లేదు. అలాంటి హక్కే లేదు అసలు. అవన్నీ పట్టురా. అసలు నీవేం చెప్తున్నావు? ఈ ఫోటోలు సరిపోదు. చార్మినార్ ముందు, తాజ్మహల్ ముందు అందరు దిగుతారు ఫోటోలు. ఆ చార్మినార్, తాజ్మహల్, ఈఫిల్ టవర్ వాళ్ళేనా? తప్ప దాని ఆధారంగా నీకు కొండలు గుట్టలు ఇస్తానికి కుదరదు. నీ దగ్గర ఏముందో ఆగు. ఎక్కడికి? ఇప్పుడే వస్తుంది సార్.